పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానించే అంశం క్రీస్తు సంఘాల ఐక్యత. ఇంగ్లీష్లో దీన్ని యూనిటీ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చెస్ అంటారు, లేకపోతే ఎక్యుమెనిజం అంటారు. క్రీస్తు సంఘాల ఐక్యత ఉద్యమం. ప్రియులారా, ఈ ఉద్యమం 1910వ సంవత్సరంలోనే ప్రారంభమైంది. కథోలికులు మాత్రం రెండవ వాటికన్ మహా సమావేశాల తర్వాత, అనగా 1962 నుండి 1965 వరకు జరిగిన వాటికన్ కౌన్సిల్ మీటింగ్స్ తర్వాత ఆర్సెం వారు కూడా ఈ క్రీస్తు సంఘాల ఐక్యత ఉద్యమములో పాల్గొన్నారు. ప్రియులారా, మనకు సుమారు 49,000 సంఘాలు ఉన్నాయి. 1, 2, 3, 10, 20 కాదు, 49,000 సంఘాలు. ఒక్కొక్క సంఘానికి మరి ఒక్కొక్క నమ్మకం, ఒక విశ్వాసం, ఆచారాలు, పద్ధతులు, కట్టుబాట్లు ఉంటాయి. ఈ 49,000 సంఘాల వారు ఇక నిరంతరం వారికి ఉన్నటువంటి విభేదాల గురించి పోట్లాడుకుంటూ, తిట్టుకుంటూ క్రీస్తు నామాన్ని అగౌరవపరచకుండా ఉండటానికై మరి క్రీస్తు సంఘాల ఐక్యత అనే ఉద్యమం ప్రారంభమైంది. ప్రియులారా, అసలు ఉద్దేశం ఏంటి? ఈరోజు నేను 5 ముఖ్యమైన ఉద్దేశాల గురించి మాట్లాడబోతున్నాను. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎక్యుమెనిజం? టు ప్రమోట్ యూనిటీ, టు ప్రమోట్ పీస్, జాయ్, హ్యాపీనెస్, అండ్ టు glorify God through our unity. Unity is the work of God, division is the work of Satan. కాబట్టి ప్రియులారా, ఈ 5 ముఖ్య ఉద్దేశాలు, క్రీస్తు సంఘాల ఐక్యత ఉద్యమం యొక్క 5 ముఖ్య ఉద్దేశాల గురించి నేను ఈరోజు వాక్యంలో చెప్పబోతున్నాను. నెంబర్ 1, మొట్టమొదటిది ప్రియులారా, ఐక్యత. క్రైస్తవులందరూ ఐక్యత కలిగి జీవించాలి. వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ, తప్పులు కానీ, వారికి ఉన్నటువంటి బలహీనతలు కానీ వారు సహించుకోవాలి, సహించుకొని సఖ్యపడాలి. దే షుడ్ రికన్సైల్ విత్ ఈచ్ అదర్ అండ్ లివ్ ఇన్ యూనిటీ. పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది ప్రియులారా. మనకి కీర్తనల గ్రంథము 133వ కీర్తన గనక మనం పరిశీలించి చూసినట్లయితే అక్కడ ఏం చదువుతూ ఉన్నాం? 133వ కీర్తన 1వ వచనం చదువుతాను. సహోదరులెల్లరూ కూడి ఐక్యమత్యముతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ దగ్గర పెన్ ఉంటే కనుక మీ బైబిల్లో ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. చాలా చక్కగా చెప్తున్నారు. సహోదరులెల్లరూ కూడా ఐక్యమత్యము కలిగి జీవించుట చాలా మంచిది, అందరికి మంచిది, ప్రపంచానికే మంచిది, అది చాలా రమ్యమైనది అని అంటున్నారు ప్రియులారా. ఇంగ్లీష్లో కూడా మీ కొరకు ఈ మాట చదువుతాను. ఇంగ్లీష్లో కూడా చాలా చక్కగా స్పష్టంగా రాశారు ప్రియులారా. హౌ గుడ్ అండ్ ప్లెజెంట్ ఇట్ ఈస్ వెన్ బ్రదర్స్ లివ్ టుగెదర్ ఇన్ యూనిటీ. ఐక్యమత్యము కలిగి జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈ వాక్యంలో మీరు చదువుకుంటూ వెళితే దాన్ని ఆ యొక్క అట్మాస్ఫియర్, వాళ్ళు కలిసిమెలిసి ఉంటే అది ఎలా ఉంటుందంటే విలువైన అభ్యంగన తైలము వంటిది. తర్వాత అట్టి జీవితము సియోను కొండ మీద కురియు హెర్మోను మంచు వంటిది. ఆ పవిత్ర విలువగల తైలము వంటిది, ఆ పవిత్ర ఆ యొక్క ఫ్రెష్ డ్యూ లేదా మంచు లాంటిది. మీరు ఇంకా వాక్యంలో డీప్గా వెళ్ళాలంటే ఏం చెప్తారంటే 2వ వచనంలో 133వ కీర్తన 2వ వచనంలో, అట్టి జీవితము అహరోను తల మీద నుండి గడ్డము నుండి కారి అతని అంగి మెడపట్టి మీద పడే విలువగల అభ్యంగన తైలము వంటిది. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చదువుకుంటూ వెళితే ప్రియులారా, ఆ సియోనున ప్రభువు తన దీవెన వసగును, శాశ్వత జీవమును వసగును. చూసారా, కలిసిమెలిసి ఉంటే దేవుడు దీవెనలు ఇస్తాడు, శాశ్వత జీవితమును ఇస్తాడు. ఆ యొక్క వాతావరణం, ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ జాయ్, హ్యాపీనెస్, strength and energy. We cooperate with each other and it will help us to live, get eternal life.
and it will help us to get blessings of the Lord abundantly, and we will be able to work for the common good. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క క్రీస్తు సంఘాల ఐక్యత ఒక ముఖ్యమైన ఉద్దేశం, మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే ఐక్యమత్యము కలిగి జీవించాలి. ఒకరొకరు తిట్టుకోకుండా, కొట్టుకోకుండా, పోట్లాడుకోకుండా, అవమానపరచుకోకుండా, ఇతరుల లోటుపాట్లు ఎత్తి చూపెట్టకుండా మనందరం ఐక్యంగా జీవించాలి, సఖ్యపడాలి. వీ షుడ్ రికన్సైల్ విత్ ఈచ్ అదర్. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఈచ్ అదర్. వీ హ్యావ్ టు లివ్ ఇన్ యూనిటీ. ప్రియులారా, ఐక్యమత్యం కలిగి జీవించాలి. రెండోది ప్రియులారా, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలంటే మన యొక్క మత విశ్వాసాలలో, మన విశ్వాసాలలో కొంచెం విభేదాలు ఉన్నాయి. వీ హ్యావ్ డిఫరెన్సెస్. వీ షుడ్ రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ నిన్న మొన్న వచ్చిన డిఫరెన్సెస్ కాదు. క్రీస్తు జన్మించిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత సుమారు లెటస్ ఒక 2000 years మట్టు ఉన్న డిఫరెన్సెస్ మీరు నేను మనం సంభాషించేసుకుంటే, తర్కించుకుంటే, డిబేట్ చేసుకుంటే పోయేవి కావు. ఆ యొక్క మత విశ్వాసాలని గౌరవించాలి. వీ షుడ్ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్. వీ షుడ్ హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ప్రియులారా, కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు, డిస్కషన్ చేసుకోవచ్చు. ఎలా? గౌరవంగా, వేరే వ్యక్తిని తృణీకరించకుండా, వేరే వ్యక్తిని అణగదొక్కకుండా, వేరే వ్యక్తి యొక్క పర్సనల్ డిగ్నిటీని టచ్ చేయకుండా ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్ని డిస్కస్ చేసుకోవచ్చు. అది ఎట్లా? గౌరవంతో. దానికి ఏం చేయాలంటే మనం అధ్యయనం చేయొచ్చు, డిస్కషన్ చేసుకోవచ్చు. కానీ మన యొక్క ఎవరైనా ఇంటర్ రిలీజియస్ డైలాగ్ అంటే మతాల మధ్య సంభాషణలో, ఇదేమో ఎక్యుమెనిజం, క్రీస్తు సంఘాల మధ్య సంభాషణ. ఇప్పుడు నేను రోజు చెప్పేది ఎక్యుమెనిజం అంటే క్రీస్తు సంఘాల మధ్య మనం డిస్కషన్ పెట్టుకోవాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. నేను ఒక ఆర్సీఎం ఫాదర్గా ఒక చర్చిలోకి వెళ్తున్నానంటే ముందుగా నాకు నా యొక్క సంఘం నాకు ఏమి బోధిస్తుందో నాకు క్షుణ్ణంగా తెలియాలి. ఐ షుడ్ నో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 100% అబౌట్ ద టీచింగ్ ఆఫ్ మై చర్చ్. రెండవది, నేను ఎవరితో అయితే సంభాషించబోతున్నానో ఆ వ్యక్తుల యొక్క మత విశ్వాసాలను కూడా నేను తెలుసుకోవాలి. నా యొక్క చర్చ్ నాకు ఏం బోధిస్తుందో నాకు తెలియాలి. తర్వాత నేను ఎవరితో అయితే డిస్కషన్కి వెళ్తున్నానో వాళ్ళ యొక్క చర్చ్ వాళ్ళకేం బోధిస్తుందో కూడా తెలుసుకోవాలి. అప్పుడే నేను డిస్కషన్లోకి వెళ్ళటానికి అర్హుడును. నేను ఒక ఆర్సీఎం ఫాదర్గా నా చర్చ్ నాకు చెప్పేదే తెలియకపోతే నేను అనర్హుడును. నేను ఆ డిబేట్లోకి, డిస్కషన్లోకి వెళ్ళకూడదు. రెండవది, నేను అవతల వ్యక్తితో, ఏ వ్యక్తితో మాట్లాడబోతున్నానో ఆ వ్యక్తి యొక్క చర్చ్ అతనికేమి బోధిస్తుందో కూడా నేను ముందే చదువుకొని జ్ఞానము కలిగి అప్పుడే ఆ యొక్క సంభాషణలోకి వెళ్ళాలి. నా యొక్క మతం నాకు చెప్పేదో నాకు తెలియకుండా, వేరే వ్యక్తి యొక్క సంఘంలో వారి విశ్వాసాలు తెలియకుండా డిబేట్లోకి ఎంటర్ అయితే మనం సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడడం, బైబిల్ గురించి మాట్లాడడం, మన లైన్ తప్పి వ్యక్తిగత దోషణకు వెళ్ళే ప్రమాదం ఉంది. ప్రియులారా, ద పర్పస్ ఆఫ్ దిస్ డిస్కషన్ డయలాగ్ ఈజ్ నాట్ టు ఫైట్ బట్ ట్రై టు అండర్స్టాండ్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ విత్ రెస్పెక్టింగ్ ద డిఫరెన్సెస్. ప్రియులారా, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కథోలిక శ్రీ సభకి, ప్రొటెస్టాంట్ చర్చికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. నిన్న మొన్న డిఫరెన్స్లు కాదు, లేకపోతే ఇప్పుడు వచ్చిన బోధకులు స్టార్ట్ చేసినవి కావు. మరి ఎవరు స్టార్ట్ చేసిన అంటే 2000 సంవత్సరాల కంటే ముందుగానే ఈ యొక్క డిఫరెన్స్లు ఉన్నాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒక 4 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నా. క్యాథలిక్ చర్చ్కి, ప్రొటెస్టాంట్ చర్చ్కి, క్యాథలిక్ చర్చ్కి. ముందు ప్రొటెస్టాంట్ చర్చ్తో ప్రారంభిస్తాను. నెంబర్ 1, ప్రొటెస్టాంట్ చర్చ్లో బైబుల్ ఒక్కటే గట్టిగా నమ్ముతారు. బైబుల్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ. దే బిలీవ్ ఇన్ ఇన్ఫాలిబుల్ అంటే ఏ తప్పు లేకుండా 100% రైట్. 100 అంటే దాన్ని సోలా స్క్రిప్తూరా అంటారు బైబిల్ భాషలో. బైబుల్ అలోన్, బైబుల్ మాత్రమే అంటారు వాళ్ళు. వేరేది దేని వారు గట్టిగా నమ్మరు. దేనికైనా వాళ్ళకి ఏం కావాలి? దాంట్లో ప్రూఫ్ కావాలి. బైబిల్లో ఉందా అని అడుగుతారు. అది
వాళ్ళ సంఘం యొక్క నైజం, లేకపోతే వాళ్ళ యొక్క విశ్వాసం. దే బిలీవ్ ఇన్ ఇట్. బైబిల్ అలోన్, సోలా స్క్రిప్తూరా. అది ప్రొటెస్టెంట్. మరి క్యాథలిక్ చర్చ్కి వచ్చేప్పటికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కూడా బైబిల్ నమ్ముతారు, కానీ బైబిల్తో పాటు ట్రెడిషన్ కూడా నమ్ముతారు. ప్రైజ్ ద లార్డ్. సో ప్రొటెస్టెంట్ వారు బైబిల్ మాత్రమే అంటారు, బైబిల్లో ఉందా చూపించండి అని అంటారు. క్యాథలిక్స్ మాత్రం బైబిల్ నమ్ముతూ ఆ బైబిల్తో పాటు సాంప్రదాయాన్ని కూడా నమ్ముతారు. ఒక వ్యక్తి మరి డిస్కషన్లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రొటెస్టెంట్ వ్యక్తి ఆర్సిఎం చర్చి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఇది గుర్తుంచుకోవాలి, కథోలికులకు బైబిల్ మాత్రమే కాదు ట్రెడిషన్ కూడా ఉంది అని గుర్తుంచుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరూ గౌరవంగా మాట్లాడుకోగలరు. లేకపోతే వీరిద్దరి మధ్య ఆ యొక్క అండర్స్టాండింగ్ లేకపోతే అది గొడవగా మారుద్ది. క్యాథలిక్ వ్యక్తి ఏదో అంటాడు, అప్పుడు ప్రొటెస్టెంట్ సహోదరుడు ఏమంటాడు, అది బైబిల్లో ఉందా అంటాడు. అప్పుడు క్యాథలిక్ వ్యక్తి ఏం చెప్తాడు, బైబిల్లో అన్ని విషయాలు లేవుగా అంటాడు. బైబిల్లో లేవు అని ఉదాహరణకు క్యాథలిక్స్ ఎక్కువ ఇచ్చే ఉదాహరణ ఏంటంటే జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఏం చెప్తారంటే యోహాను శుభవార్త 21వ అధ్యాయము లాస్ట్ వచనం మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 21వ అధ్యాయము 25వ వచనంలో చాలామంది క్యాథలిక్స్ ఈ కొటేషన్ చెప్తారు. ఏమని? యేసు చేసిన పనులు ఇంకా ఎన్నయో కలవు, వానిని ప్రతిదానిని వివరించి రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. జీసస్ పర్ఫార్మ్డ్ మెనీ మిరకల్స్, బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ దీస్ థింగ్స్ వర్ నాట్ డాక్యుమెంటెడ్ ఇన్ ద హోలీ బైబుల్. If they were to write all these miracles, or if they were to document all these things in the Holy Bible, the books of this world will not be sufficient. అంటే యేసు చాలా ఉన్నాయి, అన్ని వాళ్ళు రాయలేకపోయారు. ముఖ్యమైన విషయాలు, రక్షణకు సంబంధించిన విషయాలు మాత్రమే రాశారు. మరి అందుకనే క్యాథలిక్ చర్చ్ వాదన ఏంటంటే వాళ్ళేమో క్యాథలిక్స్ ఏమంటారంటే అందుకనే ఓరల్ ట్రెడిషన్లో, ఓరల్ అంటే మౌత్ టు మౌత్ స్ప్రెడ్డింగ్ ద గుడ్ న్యూస్. ఇది చాలామంది ఆనాటి సమాజంలో అన్నీ రాయలేదు కాబట్టి కొన్ని సత్యాలు నోటి మాటల ద్వారా ప్రజల్లోకి వెళ్ళినవి త్రూ ఓరల్ ట్రెడిషన్ అంటారు. ఒక ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా జమీమా అనే ఒక మన ఇండియన్ చక్కగా అద్భుతంగా ఆస్ట్రేలియా మీద ఆడిన క్రికెట్ మ్యాచ్లో, సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో 127 రన్స్ కొట్టి నాట్అవుట్గా మిగిలి దేశాన్ని ఫైనల్స్కి తీసుకెళ్ళింది కదా. ఆమె గెలిచిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది కదా. మొట్టమొదటగా యేసయ్య నామాన్ని గణపరిచింది, తర్వాత తల్లిదండ్రులకి, కోచ్కి, తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పింది. తర్వాత నెక్స్ట్ డే చాలా రిపోర్ట్స్ వచ్చినాయి, రాశారు, దాన్ని ఇంటర్వ్యూని పబ్లిష్ చేశారు, అందరికి తెలుసు. అయితే వాళ్ళలో ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఆ జమీమాకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరితో అన్నారనుకోండి, జమీమా యొక్క అమ్మ ఒక 2 వారాలు ఉపవాస ప్రార్థనలు చేసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసింది. ఆమె కాదు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ప్రేయర్ గ్రూప్ వాళ్ళందరూ 1 వారం ఉపవాస ప్రార్థన చేశారు. అందుకనే జమీమాకి దేవుడి కృప ఇంకా బాగా లభించింది అన్నారనుకోండి. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి, మరి జమీమాది ఇంటర్వ్యూలో చెప్పలేదు కదా కాబట్టి నేను నమ్మను అనొచ్చు. వాళ్ళకే రైట్ ఉంది, దేర్ విష్, దేర్ ఒపీనియన్. ఇంకొకరు లేదండి నేను విన్నానండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుకోవటం నేను విన్నాను, ఆ ఇంటర్వ్యూలో చెప్పకపోయినా నేను విన్నాను కాబట్టి నేను నమ్ముతున్నానని వీళ్ళు అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పోట్లాడుకోవటం బెటరా, జమీమా చెప్పలేదు, లేకపోతే న్యూస్ పేపర్లు ఎక్కడ రాలేదు, చూపించండి ప్రూఫ్ అంటాం బెటరా, లేకపోతే ఓకే మీరు అంటున్నారు కదా సరే మీ ఇష్టం, మీ విశ్వాసం మీది, బహుశా చేశారేమో ప్రార్థన మాకు తెలియదు అని అంటాం బెస్ట్. అలా మనం టాలరేట్ అంటే దాన్ని పట్టుకొని ఉందా లేదా అని పోట్లాడుకోవటం కంటే ఓకే సరే మీ విశ్వాసం మీకు వదిలేస్తున్నాను, మీరు విన్నారు అంటున్నారు కదా నాకైతే తెలియదు బట్ మీరు విన్నారు అంటున్నారు అని వదిలేస్తాం బెస్ట్. ఇక బైబిల్ ఒకటే ప్రొటెస్టెంట్ వాళ్ళు అంటాం, క్యాథలిక్స్ ఏమో బైబిల్ ప్లస్ ట్రెడిషన్ అంటాం. ఇప్పుడు దాని గురించి పోట్లాడుకుంటే ఉపయోగం లేదు, ఎందుకంటే చాలా సంవత్సరాల మట్టి వచ్చిన డిస్కషన్లు అయ్యి మీరు నేను మాట్లాడుకుంటే పోయేవి కావు. సో పెద్దగా అక్కడ బైబిల్లో ఉందా చూపించు అని తిట్టుకోవటం,
అవతల వాళ్ళు బైబిలే కాదు, ట్రెడిషన్ కూడా ఇంపార్టెంట్, సాంప్రదాయం తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం కూడా ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకొని ఇలా ఇద్దరు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉపయోగం లేదు. మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. ఇఫ్ యూ అండర్స్టాండ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఓకే ప్రొటెస్టెంట్ వారు దీన్ని విశ్వసిస్తారు, మనం దాన్ని గౌరవించాలి, బైబిల్ వాళ్ళకి ముఖ్యం. ఎస్, క్యాథలిక్స్ ఓకే, క్యాథలిక్స్ బైబిల్తో పాటు సాంప్రదాయాలు కూడా వాళ్ళు నమ్ముతారు. సో అది వాళ్ళ నమ్మకాన్ని వదిలేయాలి. నెంబర్ 2 ప్రియులారు, ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్పబోతున్నాను. ఏంటి? ఒకటే బైబిల్ గురించి అన్న. రెండోది ఏంటంటే ప్రొటెస్టెంట్ చర్చిలో జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్, మెయిన్, జీసస్ ఎలోన్, జీసస్. లేకపోతే ట్రినిటీ, పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు. సో జీసస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫుల్లీ రివీల్డ్ ఫేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరంటే యేసు ప్రభులో మనం చూస్తాం కదా. సో ప్రొటెస్టెంట్ వాళ్ళకి జీసస్. ఆర్సిఎంలో ఏంటంటే జీసస్ ఈజ్ ద మెయిన్. జీసస్తో పాటుగా వాళ్ళు మరియ తల్లిని గౌరవిస్తారు, పునీతుల యొక్క ప్రార్థనా సహాయాన్ని వేడుకుంటారు. జీసస్ ఈజ్ ద మెయిన్, క్రక్స్, ఎవ్రీథింగ్. జీసస్తో పాటుగా ఆమెకు జన్మనిచ్చినటువంటి తల్లి ఉన్నటువంటి మరియ తల్లి కూడా గొప్ప స్థానం ఇస్తారు. స్థానం ఇచ్చి ఆమె యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటారు. తర్వాత పునీతుల యొక్క ప్రార్థనా సహాయాన్ని కూడా ఇది నిన్న మనం వచ్చింది కాదు, మళ్ళీ జీససే కదా. ఎస్, ఇద్దరు జీసస్ అంటారు. క్యాథలిక్స్ జీసస్ అంటారు, ప్రొటెస్టెంట్స్ జీసస్ అంటారు. అందరికీ జీసస్ అలోన్, ద మెయిన్, హార్ట్ ఆఫ్ ది మ్యాటర్, హార్ట్, ద క్రక్స్, జీసస్ అలోన్, జీసస్ అలోన్. జీసస్కి తర్వాత, యేసుప్రభు తర్వాత తక్కువ స్థాయిలో ఒక మానవ మాతృరాలుగా జీవించి దేవునికి అంత గొప్ప సేవ చేసి మొదట విశ్వాసిగా ఉన్న మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కథోలికులు కోరుకుంటారు. పునీతుల యొక్క ప్రార్థన సహాయాన్ని కూడా కథోలికులు కోరుకుంటారు. ఇది ఇప్పుడు నిన్న మనం వచ్చింది కాదు, 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది ఇది. ఇప్పుడు మనం పోట్లాడుకుంటే దానివల్ల లాభం లేదు. యూ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో ప్రొటెస్టెంట్స్ వారు జీసస్ అలోన్, జీసస్ స్క్రిప్చర్ అలోన్, జీసస్ అలోన్, వాళ్ళు మనం గౌరవించాలి. అదేవిధంగా కథోలికులు జీసస్తో పాటు వారు ఏం చేస్తున్నారు? జీసస్కి జన్మనిచ్చిన తల్లికి కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నారు. పునీతులకు కూడా ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటున్నారు. అది విశ్వాసం. అక్కడ పోటాడుకొని, కొట్టుకొని, తిట్టుకొని, ఒకరినొకరు దూషించుకుంటే నో యూజ్. ఇద్దరు వీ బికమ్ ఫూల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ వీ బ్రింగ్ డిజానర్ టు గాడ్. దేవుని యందు మనం దేవుని యొక్క నామానికి అపకీర్తి తెచ్చే ప్రమాదం ఉంది. సైతాను అక్కడ మనలో చోరి దేవుని యొక్క నామానికి అపకీర్తి చేసే పనులు చేస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ యొక్క తేడాలని గ్రహించుకొని గౌరవించుకోవటం నేర్చుకోవాలి ప్రియులారా. మూడోది, ప్రొటెస్టెంట్ చర్చిలో దివ్య సప్రసాదం అంటే వాళ్ళు బల్లారాధన అంటారు కదా, ప్రతిరోజు చేయరు. నాట్ ఎవ్రీ డే, నో. కొంతమంది నెల రోజులకు ఒకసారి చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే 2 నెలల్లో 2 సార్లు చేసేవాళ్ళు ఉంటారు, ఆ టైం బట్టి చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఆర్సిఎం చర్చిలో దివ్య సప్రసాదం సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇక సప్రసాదం ముందు ఏమీ ఉండదు. అంటే ద హైయెస్ట్ వర్షిప్, ద హైయెస్ట్ డివోషన్ ఈజ్ జీసస్ అండ్ యూకరిస్ట్, హైయెస్ట్. దాని తర్వాత వేరే నేను చెప్పే కదా పాపులర్ డివోషన్స్ తర్వాత వస్తాయి. అయితే మరో మాటలో చెప్పాలంటే క్యాథలిక్ చర్చిలో ప్రతిరోజు దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. ప్రతిరోజు మ్యాక్సిమం. ఇక గురువు ఖాళీ లేకపోతే మనం, లేదా గురువు అనారోగ్యం వస్తే మనం చెప్పలేం, కానీ 99% క్యాథలిక్ చర్చిలో ప్రతిరోజు అప్పద్రాక్ష రసాలు క్రీస్తు ప్రభుకి సమర్పించబడతాయి. యూకరిస్ట్ ఈజ్ ద ఫౌండేషన్, యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్, సమిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మదర్ తెరీసా గారు ఏ దేశానికి వెళ్ళినా మిషనరీగా ఎవరైనా పిలిచారనుకోండి, ఏ దేశం వెళ్ళినా ఆ దేశస్తులను అనేది మాకు ఒక గురువు కూడా కావాలి, కాబట్టి మాకు పర్మిషన్ కావాలి. వీ డోంట్ కమ్ అలోన్,
వి వాంట్ ఏ ప్రీస్ట్ విత్ అస్. ఎందుకమ్మా గురువు అంటే ఆయన దివ్య బలి పూజను సమర్పిస్తారు, మేము దివ్య సప్రసాదాన్ని స్వీకరించుకోవాలి. దివ్య సప్రసాదం ఆత్మకు దివ్య భోజనం. సో యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 56వ వచనం, ఎవరైనా నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసినచో నేను అతని యందు ఉండును, అతడు నా యందు ఉండును. సో యూకరిస్ట్ ఈజ్ ద ఫోకల్ పాయింట్, ద సెంటర్ ఆఫ్ క్రిస్టియన్ బిలీఫ్, క్రిస్టియన్ లైఫ్. మరి ముఖ్యంగా క్యాథలిక్స్ ప్రియులారా, eucharistie ist die Grundlage, Quelle, hohe Punkt unseres Lebens. దివ్య సప్రసాదం మన ఆధ్యాత్మిక జీవితానికి దివ్య ఆహారం. సో క్యాథలిక్లకి దివ్య సప్రసాదం ముఖ్యం, చాలా ముఖ్యం. బైబుల్ అండ్ దివ్య సప్రసాదం రెండు ముఖ్యం. ప్రతిరోజు పూజ జరుగుద్ది. 4వది, ప్రొటెస్టెంట్ గుడుల్లో విగ్రహాలు అంటే క్యాథలిక్లు ఆఫ్కోర్స్ స్వరూపాలు అంటారు, ప్రొటెస్టెంట్ చర్చిలో ఉండవు. ప్రొటెస్టెంట్ చర్చిలో ఏముంటాయి? దేవుని వాక్యం మాత్రమే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో బ్యానర్స్ వేస్తున్నారు, కోటాలప్పుడు పెద్ద పెద్ద బ్యానర్స్ వేసి ఇండివిజువల్ ఫోటోలు వేసుకొని అలా జరుగుతుంది. ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు, వాక్యం మాత్రమే రాసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని ఫోటోలు, లేదా పావురం ఫోటో, లేదా పక్కన పాస్టర్ గారి ఫోటో, ఇంకా బోధకుల ఫోటో అక్కడ వేసుకుంటున్నారు. వాళ్ళ నమ్మకం అది. క్రైస్తవులు ఆర్సిఎం వాళ్ళు ఏంటి? స్వరూపాలు, దేవుని స్వరూపాలు. మీరు అనొచ్చు, మరి స్వరూపాలు విగ్రహాలు ఉండకూడదు కదండి అంటారు. దానికి చాలామంది ఆర్సిఎం వారు చూపించేది ఏంటంటే, నిర్గమకాండంలో మోషేతో యావే ప్రభు ఏమన్నాడంటే, కరుణాపీఠాన్ని ఒకటి నిర్మించి ఆ కరుణాపీఠానికి ఎడమ పక్కన కుడి పక్కన బంగారంతో పూసినటువంటి పూత పోయించినటువంటి 2 దేవదూతల బొమ్మలు ఆయన కరుణాపీఠానికి పక్కన పెట్టమన్నాడు. యావే ప్రభువే చెప్పాడు. ఆ మీకోసం చదువుతాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 17 నుంచి మనం చదువుకుంటూ వెళితే, 45 అంగుళముల పొడవు 27 అంగుళముల వెడల్పు గల పెట్టె మోతయగు కరుణాపీఠమును మేలిమి బంగారములతో చేయవలెను. బంగారంతో చేయాలి దేవదూతల బొమ్మను. ఈ కరుణాపీఠము 2 కొనల నుంచుటకై 2 కెరూబీము దేవదూతల బొమ్మను 2 కెరూబీము దేవదూతల బొమ్మలను పోత పోసిన బంగారముతో చేయవలను. కరుణాపీఠమునకు 2 కొనల వానిని ఉంచవలను. అవి కరుణాపీఠముతో కలిసిపోయి ఉండవలను. అవి రెక్కలు పైకి విచ్చుకొని ఉండవలను. అట్లయినా ఆ రెక్కలు కరుణాపీఠమును కప్పివేయును. ఇక ఇలా చదువుతూ అంటే, యావే ప్రభు మోషేతో ఆ కరుణాపీఠము దగ్గర 2 దేవదూతల బొమ్మలు పెట్టమన్నారు కదా అని. కొంతమంది దేవాలయంలో ప్రభువే ఇచ్చారు కాబట్టి ఆజ్ఞ, దివ్య సప్రసాదం చుట్టూ దేవదూతల బొమ్మలు లేకపోతే ఇంకా ఫోటోలు అలా పెట్టడం అనేది జరుగుతుంది. పునీతుల బొమ్మలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సరే, ఇది తప్పా రైటా ఒప్పారంటే మరి ఇది ఒక డిస్కషన్, ఇప్పుడు తేలేదు కాదు. మళ్ళీ నేను చెప్పే కదా, ఎన్నో వేల సంవత్సరాల పంచాయతీ ఇది, నిన్న మొన్నటిది కాదు. సో మనం ఏం చేయాలి? ఒకరినొకరు ఇక్కడ కూడా గౌరవించుకోవాలి. కథోలికులకి బహుశా ఆ సిలువలో ఉన్న యేసయ్యని చూస్తే అది వాళ్ళకి దృష్టికి యేసయ్య గుర్తు వస్తున్నాడు. బస్సులో వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడో ఆర్సిఎం దేవాలయం కనిపించింది, సిలువ కనిపించింది. ఒక్కసారి ఆర్సిఎంలో ఏం చెప్పి పితాపుత్ర వేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు దేవా నా ఆలోచనల్ని, నా హృదయాన్ని, నా జీవితాన్ని మార్చు అన్న చిన్న ప్రేయర్ అది పితాపుత్ర వేసుకున్నప్పుడు. అది హెల్ప్ అవుతుంది వాళ్ళకి. చెడు ఆలోచనల నుండి, చెడు తలంపుల నుండి వాళ్ళకి విముక్తి కలగటానికి ఇది ఒక సిలువ గుర్తు అనేది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. సో ఒక సిలువ స్వరూపాన్ని చూసిన, ప్రయాణంలో దేవాలయాన్ని చూసినా పితాపుత్ర వేసుకుంటారు. అది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు మీరు విగ్రహాలు ఏంటని వీళ్ళు తిట్టుకోవటం బెస్టా? ఆర్సిఎం వారి విశ్వాసం ఇది. ఆ విశ్వాసం వారికి సహాయపడుతుంది. ఆర్సిఎం వాళ్ళు ఏమంటారు? ఎవరైనా చెడు బొమ్మలు పదే చూసానుకో, చెడ్డ బొమ్మలు, చెడు ఆలోచనలు వస్తాయి. అదే మంచి బొమ్మలు చూసామనుకోండి, యేసు ప్రభు స్వరూపం కానీ, లేకపోతే 14 స్థలాలు యేసు ప్రభు అలనాడైతే కొంతమంది చదువు రాని వారు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని సైన్స్ అండ్ సింబల్స్, గుర్తులు చూసినప్పుడు అవి మన హృదయంలోకి చొచ్చుకొని పోతాయి. మాటలతో కూడా చెప్పలేని కొన్ని విషయాలు
ఈ యొక్క బొమ్మల రూపములో స్వరూప రూపములో ప్రజలకు చూపిస్తే వాళ్ళు ఇంకా దేవుని శక్తి ఇంకా వాళ్ళకి అర్థమవుద్ది. సో ఇలా ఒక బొమ్మల రూపంలో లేకపోతే కొన్ని స్వరూప రూపంలో ప్రజలకు చిత్రీకరణ చేసి చూపిస్తే వాళ్ళు ఇంకా బాగా గుర్తు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 14 స్థలాలు, సిలువ మార్గం, ఆ ఫోటోలు కానీ ఆ స్వరూపాలు కానీ చూసుకుంటూ వెళ్ళినప్పుడు మనసులో మనం ధ్యానం చేసుకోవడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో దాన్ని నమ్మనటువంటి వారు వాళ్ళని కించపరిచి పోట్లాడటం కంటే అది వాళ్ళ విశ్వాసం. ఇలా ప్రియులారా మనకి డిఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్లు కాదు. నేనేదో వచ్చి చెప్తే అది పోయేది కాదు, లేదా వేరే పాస్టర్ గారు వచ్చి కథోలికల్ని ఏలెచ్చి చూపిస్తే అది పోయేది కాదు. దే హ్యావ్ దేర్ ఫెయిత్, దే హ్యావ్ దేర్ బిలీఫ్ అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఇరుపక్షాల మనం గౌరవించుకుంటే బెస్ట్. ఎందుకంటే చూడండి, ఉదాహరణ చెప్తాను. 5వ శతాబ్దంలో చాలా తప్పుడు బోధలు కూడా మొదలైనవి. ఒక ఉదాహరణ అంటే నెస్టోరియన్ అనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, యేసు ప్రభువు ఒక వ్యక్తి కాదు, జీసస్ ఇస్ ఆయన 2 పర్సనాలిటీస్, 2 పీపుల్ అన్నాడు. అంటే మానవ జీసస్ వేరు, దైవిక జీసస్ వేరు అన్నాడు. సో జీసస్ ఈజ్ నాట్ 1 పర్సన్ బట్ ఈజ్ 2 పర్సన్స్. ఈ లోకంలో జీవించిన యేసయ్య వేరు, పరలోకంలో జీవించిన యేసయ్య వేరు అన్నాడు. కానీ అది కథోలిక శ్రీసభ అలనాడు ఉదాహరణ చెప్తాను, 431వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ఎఫేసుస్ అని ఒక మీటింగ్ పెట్టి ఆ నెస్టోరియన్ అన్న వ్యక్తిని ఖండించారు. ఖండించి ఏమన్నారంటే, యేసయ్య 2 వ్యక్తులు కాదు, 2 పర్సన్స్ కాదు, ఒకే పర్సన్. ఆయన ఒకే వ్యక్తి, కానీ 2 స్వభావాలు ఉన్నాయి, మానవ స్వభావము, దైవ స్వభావం. జీసస్ హ్యాస్ 2 నేచర్స్, హ్యుమానిటీ అండ్ డివినిటీ, బట్ ఈజ్ ఓన్లీ 1 పర్సన్ హీస్ అని. అట్లయితే మరి ఆయనకి జన్మనిచ్చిన తల్లి ఏమైంది? ఈ యేసు హ్యుమానిటీ డివినిటీ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ అయితే ఆయనకి జన్మనిచ్చిన తల్లి కూడా మరి దేవుని తల్లి అయింది. కాబట్టి వాళ్ళు ఏమన్నారు? థియోటోకోస్ అన్నారు, మదర్ ఆఫ్ గాడ్. సో 431వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ఎఫేసస్ ద్వారా జీసస్ ఈజ్ బోత్ హ్యూమన్ అండ్ డివైన్, బట్ ఈజ్ ఓన్లీ 1 పర్సన్ విత్ 2 నేచర్స్. ఒకే వ్యక్తి 2 స్వభావాలు ఉన్నాయి అన్నారు. తర్వాత ఏరియనిజం అనే ఇంకొక హెరసీ వచ్చింది. ఏరియనిజం అంటే ఆయన ఏమన్నాడంటే, ఏరియన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, జీసస్ నాట్ గాడ్, హీఈస్ ఓన్లీ గుడ్ మ్యాన్, ఏ హోలీ మ్యాన్, ఆయన దేవుడు కాదన్నాడు. తిరుసభ దాన్ని కూడా ఖండించింది. సో ఈ శ్రీసభ చరిత్రలో తప్పుడు బోధలు వచ్చినాయి. కానీ ఇప్పటికీ కొంతమంది కామెంట్లో కొన్ని చదివాను, మరియ తల్లి మానవుడైన యేసయ్యకి జన్మనిచ్చింది కదా, ఆమె చనిపోయింది కదా అంటారు కొంతమంది, చాలా రాశారు. సో వాళ్ళ అభిప్రాయం. మళ్ళీ అగైన్ ఇక్కడ డిస్కషన్కి వెళ్ళటంలో లాభం లేదు. ఐ వాంట్ టు సే దీస్ డిఫరెన్సెస్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ were coming since 5th century, 4th century, 3rd century, చాలా సంవత్సరాల బట్టి ఉండే. ఈ యొక్క 431వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ఎఫేసస్ ద్వారా నెస్టోరియన్ హెరసీని వాళ్ళు కండెమ్ చేశారు. ఇలా బోలంత చరిత్ర ఉంది ప్రియులారా. అంటే ఇప్పుడు మనం పోట్లాడుకోవటం వల్ల లాభం లేదు. క్రీస్తు సంఘాల ఐక్యత మనల్ని ఏం కోరుతుందంటే, మీరు ఈ యొక్క తేడాలను గ్రహించుకోండి, ఒకరినొకరు గురించి తెలుసుకోండి, డిస్కషన్ చేసి మామూలుగా మాట్లాడుకోండి, అంతవరకే. పోట్లాడుకొని, కొట్టుకొని, తిట్టుకొని నెగిటివ్గా వెళ్ళటం వల్ల లాభం లేదు. సో ఇంకో టైం ఎక్కువ అవ్వకుండా మొట్టమొదటి ఏం చెప్పాను, క్రీస్తు సంఘాల ఐక్యత ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐకమత్యం కలిగి ఉండాలి. రెండవది నేను చెప్పింది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, సంభాషణ చేసుకోవాలి, తేడాలు ఉన్నాయని గుర్తించుకొని ముందుకెళ్ళాలి తిట్టుకోకుండా. మూడోది ప్రియులారా, క్రీస్తు సంఘాల ఐక్యత ఉద్దేశం మూడోది ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోవాలి, సఖ్యపడాలి. చారిత్రాత్మక వచ్చిన డివిజన్స్ ఉండే కదా, వాటిని మర్చిపోవాలి. వాటిని హిస్టారికల్ డివిజన్స్ని పక్కన పెట్టేసి, మర్చిపోవాలంటే పక్కన పెట్టేసి
ట్రై టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. సో ఒకరినొకరు క్షమించుకొని ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకొని మనం ఏం చేయాలి? మిషన్ ముందుకు తీసుకెళ్ళాలి. యేసయ్య మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, సకల జాతి జనులకు సువార్తను బోధించుడు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసగుడు. మిషన్ మ్యాండేట్ అంటారు. మిషన్ మ్యాండేట్, ఏ కమాండ్. జీసస్ కమాండెడ్ us టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ద హోల్ వరల్డ్. సో ఇవన్నీ వదిలేసేసి, తేడాలు ఇవన్నీ వదిలేసేసి, ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏం చేయాలంటే, ఇదిగో సువార్తను బోధించాలి, సకల జాతి జనులకు సువార్తను బోధించాలి. మూడోది. నాలుగోది ప్రియులారా, ఇది కూడా చాలా ముఖ్యం. ఏంటంటే సోషల్ అండ్ ఎథికల్ ఇష్యూస్. అంటే సామాజిక స్పృహ కలిగి జీవించాలి, న్యాయం కొరకు పాకులాడాలి, మానవ హక్కుల కొరకు పోట్లాడాలి, హ్యూమన్ రైట్స్ కొరకు మనం నిలబడాలి, ధర్మం కొరకు నిలబడాలి, పేదరికం నిర్మూలించడానికి మనం పాటుపడాలి, ప్రకృతిని కాపాడాలి, మదర్ ఎర్త్ని కాపాడాలి. సో నాలుగోది చాలా ముఖ్యమైన విషయం ప్రియులారా, ఈ పోట్లాట్లో తగులు తగ్గించుకొని ప్రజలకు ఉపయోగపడేది ఏం చేయాలి? క్రీస్తు మీద ఉన్న ప్రేమతో వి షుడ్ లీవ్ ఎ లైఫ్ ఆఫ్ విట్నెస్ టు క్రైస్ట్. మదర్ తెరీసా ఎక్కువ మాట్లాడాలా. ఏం చేసింది? ప్రేమను పంచింది. అఫ్ కోర్స్ ఆమె కూడా అంది, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ఆ ధన్యజీవి పునీత మదర్ తెరీసమ్మ సేవ ద్వారా ప్రజలకు హెల్ప్ చేసింది. క్రైస్తవులు మనం ఈ యొక్క క్రీస్తు సంఘాల ఐక్యత యొక్క నాలుగో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా మనం ఒకరితో ఒకరు పోట్లాడుకొని తగులు పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే సామాజిక స్పృహ కలిగి సంఘ అభివృద్ధికై పాటుపడాలి. ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలకి ఏమైనా హెల్ప్ చేయాలి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి, న్యాయం కొరకు పోట్లాడాలి. అందుకని ఆర్సీఎం చర్చిలో ఫాదర్లు కూడా చాలామంది లా చదివిన వాళ్ళు ఉన్నారు, సిస్టర్స్ నర్సులు డాక్టర్లు అయ్యి సేవ చేస్తున్నారు. కొంతమంది సిస్టర్స్ స్కూల్స్ కాలేజీ పెట్టి పిల్లలకి చదువులు చెప్తున్నారు. కొంతమంది ఇంకా రకరకాల ఫీల్డ్స్లో వెళ్ళి వాళ్ళ సంఘాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఈ పోట్లాట్లు మనకేం తీసుకురావు. క్రీస్తు ప్రేమని మన మంచి లైఫ్ ద్వారా మనం 10 మందికి చెప్పాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు క్రీస్తు సంఘాల ముఖ్య ఉద్దేశం ఆర్సీఎంలో కాదు, ప్రొటెస్టాంట్ చర్చిలో కూడా చాలామంది సేవలు చేస్తున్నారు. వెరీ గుడ్. ఆదుకుంటున్నారు, పిల్లలకి స్కూల్లో ఫీజులు కడుతున్నారు, హాస్పిటల్లో ఉన్న వారికి సహాయం చేస్తున్నారు. ఇవన్నీ చాలా మంచి లక్షణాలు ప్రియులారా. ఈ నాలుగోది ఏంటంటే సోషల్ అండ్ ఎథికల్ ఇష్యూస్. సామాజిక లేకపోతే నీతి మొరాలిటీకి సంబంధించిన విషయాల్లో జనాలకు హెల్ప్ చేయాలి. చివరగా ఐదోది విభేదాలు గౌరవించుకోవాలి ప్రియులారా. రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్. తేడాలను ఒకరి రకరకాల విశ్వాసాలు, ఆ విశ్వాసాలను తేడాలను గ్రహించుకోవాలి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా. ఒకే క్రీస్తు, ఒకే జ్ఞానస్నానం, ఒకే సంఘం. ఇది మనం గుర్తుంచుకొని ప్రియులారా, ఈ 5 లక్షణాలు కూడా క్రీస్తు సంఘం యొక్క క్రీస్తు సంఘాల ఐక్యత ఉద్యమం మనకు నేర్పేది ఏంటంటే ఈ 5 లక్షణాలు. నెంబర్ 1, ఐక్యత కలిగి జీవించాలి, యూనిటీ. నెంబర్ 2, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. నెంబర్ 3, ఫర్గివ్ అండ్ రికన్సైల్. క్షమించుకొని సఖ్యత పడుకొని చరిత్రలో జరిగినటువంటి ఆ యొక్క తగులు పోట్లాట్ల దగ్గరికి వెళ్లకుండా దానికి బదులు కోఆపరేషన్ చేసుకుని ఒకరితో ఒకరు సువార్తను బోధించాలి. నెంబర్ 4 ప్రియులారా, సామాజిక స్పృహ కలిగి సంఘాన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలి, ప్రేమతో మార్చాలి, వారికి సహాయపడాలి. చదువుల విషయంలో, హాస్పిటల్ విషయంలో, మానవ హక్కుల పరిరక్షణ విషయంలో, ఇంకా రకరకాలుగా పీస్ అండ్ హార్మనీ ఇన్ ద సొసైటీ. శాంతి సమాధానం నెలకొల్పడానికి మనం పాటుపడాలి. చివరగా మనకున్నటువంటి భేదాలను గౌరవించుకోవాలి. ప్రియులారా, 133లో కీర్తనలో చదివినట్లుగా సహోదరులు కలిసిమెలిసి ఉంటే
అది ఎంతో రమ్యముగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ జాయ్ఫుల్, ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్, ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్ అట్మాస్ఫియర్. వీ విల్ బి బ్లెస్డ్ బై గాడ్. మనం ఐక్యత కలిగి జీవించుంటే దేవుడు మనం శాశ్వత జీవితం చేస్తాడు, మనకు ఆనందాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఇంకా క్రీస్తు యొక్క నామ గౌరవానికి మనం ఇంకా ఎంతగానో పాటుపడవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నట్టు విభేదాలని మర్చిపోదాం. మనలో విభేదాలను అంటే మర్చిపోవటం అంటే సరే, గుర్తుంచుకొని ఆ విభేదాలని గౌరవించుకుందాం. లెట్ us రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్. తేడాలను గౌరవించుకుందాం. లెట్ us ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ. సమాజాన్ని బాగు చేద్దాం. యేసయ్య ఉన్నాడు, ప్రభు ప్రభు అని ప్రార్థించే ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు అన్నాడు. ఆయన చిత్తం చేయాలి మనం. కడరాత్రి అంటే ఆయన రాకడ సమయంలో వచ్చినప్పుడు గొర్రెలను మేకలను విభజిస్తాడు కదా. ఆయన మనల్ని ఏం అడుగుతాడండి? ఈరోజు మనం చనిపోతే, ఈరోజు ఆయన చనిపోతే మనల్ని అడిగేది ఏంటంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావా? దాహముగా ఉన్నప్పుడు దాహం తీర్చావా? వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇచ్చావా? రోగినై ఉన్నప్పుడు నన్ను హాస్పిటల్లో పరామర్శించావా? ఇవి ప్రియులారా, అల్టిమేట్లీ మొత్తానికి దైవ ప్రేమ, సహోదర ప్రేమ, ఇవి రెండు మిగులుతాయి. మనకున్నటువంటి తేడాలను మనం చూసి పోట్లాడుకోకుండా క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ సువార్త పరిచర్య చేద్దాం. మనం పోట్లాడుకొని అన్యులకి బ్యాడ్ ఇంప్రెషన్ ఇవ్వకుండా క్రీస్తు నామాన్ని గౌరవపడదాం. మనకున్నటువంటి తప్పుల్ని ప్రభు ఎదుట క్షమించమని కోరుకుందాం. కాబట్టి ఈ యొక్క ఎక్యుమెనిజం, క్రీస్తు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. క్రీస్తు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. క్రీస్తు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. వీఆర్ వన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. లెట్ us వర్క్ ఫర్ హిస్ మిషన్. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున మేము 133వ కీర్తన స్మరించుకున్నాం. సహోదరులు ఐకమత్యం కలిగి జీవించుట ఎంతో మంచిది అని నీ వాక్యం మాకు సెలవిస్తుంది. అవును ప్రభువా, అది చాలా రమ్యమైనది. ఇట్ ఈస్ వెరీ జాయ్ఫుల్ మూమెంట్. Or it gives strength, it gives energy, it helps us to fight devil when we are united. ప్రభువా, మాలో ఐకమత్యం దయచేయండి. నీ బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేయండి. హెల్ప్ us to respect each other. ఒకరినొకరు గౌరవించుకునే భాగ్యం దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, మీరు మమ్మల్ని పిలిచింది నీ పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి, నీతి న్యాయము కలిగి జీవించడానికి, ఆపదలో ఉన్న వారికి ఆదుకునే భాగ్యం దయచేయమని, నీ నామము కొరకై నిన్ను గణపరిచే భాగ్యం అందరికి దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.